వెల్కమ్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్. ఈరోజు మనం బెంగళూరులోని ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్న శివోహం శివాలయాన్ని దర్శించుకోబోతున్నాం. ఈ టెంపుల్ని దర్శించుకోవడానికి ప్రతి ఏటా సుమారు 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ఈ శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి రోజు సుమారు 1,00,000 నుండి 1,50,000 మంది వరకు భక్తులు వస్తారు. మన భారతదేశంలోని వేరువేరు ప్రదేశాల్లో ఉన్న అమర్నాథ్ టెంపుల్స్ని క్లైమేట్ కండిషన్స్ వల్ల దర్శించలేని వారి కోసం ఇక్కడ అమర్నాథ్ పాంచధామ్ యాత్రని రీక్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ 5 పవిత్ర ధామాలు ఉన్నాయి: హరిద్వార్, రిషికేశ్, బద్రీనాథ్, కేదార్నాథ్ మరియు అమర్నాథ్. ఇక్కడ కృత్రిమంగా ఒక గుహను నిర్మించి అందులో 12 జ్యోతిర్లింగాలను కూడా రీక్రియేట్ చేయడం జరిగింది. మల్లికార్జున ఆంధ్రప్రదేశ్. మహాశివరాత్రి రోజున పగలు మరియు రాత్రి ఉత్సవాలు ఉంటాయి. ప్రత్యక్ష భజనలు, శివ అంతాక్షరి మరియు జాగారన్ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ దేవాలయాన్ని 1995లో నిర్మించడం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తున్న శివుడి విగ్రహం 65 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. పూర్వం ఈ ఆలయాన్ని శివమందిరం అని పిలిచేవారు. ఆ తరువాత 1995 ఫిబ్రవరి 26న శృంగేరికి చెందిన శ్రీ శంకరాచార్యులు శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాన్ని శిల్పి కాశీనాథ్ రూపొందించారు. శివుని విగ్రహం డమరు మరియు త్రిశూలంతో ధ్యాన భంగిమలో కూర్చున్నట్టుగా ప్రతిష్ఠించబడింది. 2016లో ఈ ఆలయానికి శివోహం శివాలయంగా పేరు మార్చారు. శివుని జుట్టు నుండి గంగా నది ప్రవహిస్తున్నట్టుగా మనం చూడొచ్చు.